స్పాయిలర్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ఆల్రెడీ థియేటర్స్ లో రన్ అవుతుంది కాబట్టి మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది ఫుల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియోలో ముఖ్యమైన ట్విస్ట్లన్నీ రివీల్ అయిపోతాయి కాబట్టి మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేరు. అండ్ ఈ వీడియో చూసే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ లైక్ చేయండి చాలు. లైక్ చేస్తే మీలా ఇంకా 10 మందికి వీడియో రీచ్ అవుతుందని ఒక చిన్న హోప్. అండ్ ఇది వరకు నేను చేసిన ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ అంతా స్క్రిప్ట్ లాగా రాసుకొని లేదా టైపింగ్ చేసుకుని ఒక స్టోరీ లాగా చదివి వినిపించేవాడిని. కానీ ఫస్ట్ టైం డైరెక్ట్ గా స్క్రిప్ట్ లేకుండా వాయిస్ రికార్డింగ్ చేస్తూ చెప్పిన స్టోరీ ఇది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ బాగుందా బాలేదా అనేది నాకంటే బాగా మీకే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్ వినడానికి ఎలా అనిపించిందో అని. సో ఇది బాలేదంటే నెక్స్ట్ టైం కూడా రాసుకున్న టైప్ చేసుకున్న స్టోరీ లాగా చదువుతా. దానికి చాలా టైం ప్రాసెస్ పడుతుందని చెప్పి ఇలా చెప్పాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే స్పైడర్ మ్యాన్ ఎవరికి అవసరం లేని, ఎవరు రాలేని ఒక స్టోర్ రూమ్ ని రెంట్కి తీసుకుని అందులో ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. నెట్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే షార్ట్ వ్లాగ్స్ చూస్తూ ఉంటాడు. అండ్ అలా వ్లాగ్స్ చూస్తూ ఉంటే తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, కొంతమంది దొంగలు సిటీలో దొంగతనానికి పాల్పడ్డారు అని. అండ్ స్పైడర్ మ్యాన్ అక్కడికి వెళ్ళి ఆ దొంగలందరినీ పట్టుకొని పోలీసులకు అప్పగించేస్తాడు. అండ్ ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ చాలా మంది విలన్స్ తో ఫైట్ చేస్తారు. అదంతా మనకి జస్ట్ కమెంట్ గో లాగా చూపిస్తారు. నింజా, బూమెరాంగ్, స్కార్పియన్స్ తో ఫైట్ చేసి పోలీసులకు అప్పగిస్తాడు. అండ్ స్పైడర్ మ్యాన్ మంచి పనులు చేస్తున్నందుకు ఆ న్యూయార్క్ సిటీ తనని పిలిచి అవార్డు కూడా ఇస్తుంది. ఇది ఇలా ఉండగా ఒకసారి హైజాక్ చేయబడిన వార్ ట్యాంకర్స్ ఒకటి సిటీలో విధ్వంసం సృష్టిస్తున్నాయని స్పైడర్ మ్యాన్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. సో స్పైడర్ మ్యాన్ ఆ ట్యాంకర్స్ ఆపడానికి వెళ్తాడు. అక్కడ 2 ట్యాంకర్లు ఉంటే ఒకదాన్ని వెబ్ గ్రెనేడ్స్ వేసి బంధించేస్తాడు. రెండో దాన్ని ఆపేలోపు పనిషర్ ఎంట్రీ ఇస్తాడు. సో పనిషర్ని చూసి, నువ్వు ప్రతిసారి ఎందుకు ఇలా ఎంట్రీ ఇస్తున్నావు, అనవసరంగా అమాయకమైన ప్రజలు ఇందులో బాధపడతారు అని చెప్పి పనిషర్ని అక్కడే తన వెబ్తో బంధించేసి రెండో ట్యాంకర్ని ఆపడానికి వెళ్తాడు. ఆ రెండో ట్యాంకర్ సరాసరి డ్యామేజ్ కంట్రోల్ డిటెక్షన్ సెంటర్ వైపు వెళ్తూ ఉంటుంది. అండ్ స్పైడర్ మ్యాన్ పట్టించిన ఖైదీలందరూ కూడా ఆ జైల్లోనే ఉంటారు. స్పైడర్ మ్యాన్ దాన్ని ఆపేలోపే అది డైరెక్ట్ గా డ్యామేజ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ స్పైడర్ మ్యాన్ ఆ ట్యాంకర్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ముసలావిడ ఉంటుంది. ఆ ముసలావిడ బాడీ లైట్ గా జర్క్ అవుతుంది. అండ్ ఆ ట్యాంకర్ చుట్టూ ఉన్న కమాండర్స్ లో ఒకటి బాడీ జర్క్ అవుతుంది. సో అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే మైండ్ లోకి జంప్ చేస్తూ ఒక విలన్ ట్రావెల్ చేస్తున్నాడని. అలా ఆ విలన్ పర్సన్ టు పర్సన్ మైండ్ జంప్ చేస్తూ స్కార్పియన్ ని అక్కడ నుంచి తప్పిస్తాడు. అండ్ ఆ కమాండోలో ఉన్న విలన్ స్పైడర్ మ్యాన్ మైండ్ లోకి జంప్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ తన స్పైడీ సెన్స్ వల్ల అది కుదరదు. అక్కడ జరిగిందంతా స్పైడర్ మ్యాన్ కి చాలా స్ట్రేంజ్ అనిపిస్తుంది. సో దాని గురించి తెలుసుకోవడానికి కోసం ఎలీనా బిలోవే అనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. సో తను ఆ డ్యామేజ్ కంట్రోల్లో స్కార్పియన్ ని తప్పించడమే కాదు, ఆ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళందరి యూజర్ ఐడి వాడి ఒక విషయం కోసం వెతికారు, మ్యాక్స్ అని. అండ్ నువ్వు చెప్తున్న ఆ మైండ్ జంపింగ్ టెలిపతి అయి ఉండొచ్చు. సో నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు అని చెప్తే స్పైడర్ మ్యాన్ డ్యామేజ్ కంట్రోల్ చీఫ్ దగ్గరికి వెళ్ళి ఆ మ్యాక్స్ గురించి, ఆ టెలిపతి గురించి, ఆ టెలిపోర్ట్ అయ్యే విలన్ గురించి అడుగుతాడు. కానీ అక్కడ తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. స్పైడర్ మ్యాన్ ఒక రోజు ఒక షాప్ లో ఉంటే అక్కడికి నెట్ వస్తాడు. నెట్ వచ్చి తనకు కావాల్సిన వస్తువులు తీసుకొని వెళ్తూ ఉంటే స్పైడర్ మ్యాన్ నెట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని ఫాలో చేస్తూ ఉంటాడు. అండ్ తను ఒక హౌస్ వార్మింగ్ పార్టీలోకి అయితే ఎంటర్ అవుతాడు. నెట్ తో పాటు స్పైడర్ మ్యాన్ అక్కడికి వెళ్తే ఎంజే కూడా అక్కడే ఉంటది. సో పీటర్ ఎంజేని, నెట్ ని మళ్ళీ పరిచయం చేసుకుంటాడు. కాకపోతే ఈసారి అబద్ధపు పేరు చెప్తాడనమాట. అండ్ ఆ పార్టీలో తెలిసింది ఏంటంటే ఎంజేకి ఆల్రెడీ లవర్ ఉన్నాడని. పీటర్ పార్కర్ ముందే వాడు ఎంజేని కిస్ చేసేసరికి పీటర్ పార్కర్ అది చూసి తట్టుకోలేడు, చాలా బాధపడిపోతాడు. అండ్ ఆ బాధలో స్వింగ్ చేస్తూ ఎంజేతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని ఇంటికి వెళ్ళి తన టేబుల్ పక్కన తను కాఫీ ఇచ్చింటది కదా, ఆ కప్లో లెటర్ పెట్టింటాడు. అది తీసి చూస్తూ ఉంటే చేతికి ఏదో అనీజీగా కనబడుతుంది. అండ్ తన చేతిని గట్టిగా పట్టుకొని నాకేదో అయ్యింది అని పడిపోతాడు. తన కళ్ళంతా బ్లాక్గా అయిపోతాయి. అండ్ తన కంట్లోంచి మనకు ఒక సీన్ చూపిస్తారు, అది లాస్ట్ లో చెప్తా, గుర్తుపెట్టుకోండి. అండ్ తన కళ్ళు తెరిచి చూసేసరికి తన చేతికి వెబ్ షూటర్స్ ఉండవు. తను వెబ్ లో బందీ అయిపోయి ఉంటాడు. ఆ వెబ్ అంతా చినిగిపోయి కింద పడిపోతుంటే తన చేతిలోంచి ప్రాస్థెటిక్ వెబ్ వచ్చి తనని కాపాడుతుంది. తనకేం జరిగిందో అసలు అర్థం కాక తన సూపర్ కంప్యూటర్ ఈవీ దగ్గరికి వెళ్ళి నాకేం జరిగింది అని అడుగుతాడు. ఆ కంప్యూటర్ పీటర్ బాడీ అంతా స్కాన్ చేసి నీలో స్పైడీ సెన్సెస్ చాలా ఎక్కువ అయిపోయాయి, ఇది ఇలా ఉంటే నీకు చాలా ప్రమాదం, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని అంటే
ఏం కాదు నేను మేనేజ్ చేయగలను అని చెప్పి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తే స్పైడీ సెన్సెస్ ఫుల్ గా ఓవర్లోడ్ అయిపోయి ఉంటాయి. పక్కన కుళాయిలోంచి పడే ఒక చిన్న వాటర్ డ్రాప్ కూడా తనకి సెన్స్ చేయగలుగుతాడు. చిన్న చిన్న కవర్స్ సౌండ్స్ కూడా సెన్స్ చేయగలుగుతాడు. తనకి ఆ ట్రాఫిక్ శబ్దాలు, పక్షులు ఎగిరే శబ్దాలు అన్నీ ఒక్కసారిగా మైండ్ లోకి వచ్చి తల తిరిగిపోతుంది. అండ్ ఆ తర్వాత వెంటనే అవన్నీ కంట్రోల్ అయిపోతాయి. బట్ తన మైండ్లో ఏదో తెలియని అనీజీనెస్ ఉంటుంది. సో ఆర్గానిక్ వెబ్స్ ఉన్నప్పుడు ప్రాస్థెటిక్ వెబ్ షూటర్స్ పనిచేయమని చెప్పి ఆర్గానిక్ వెబ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఈలోపే తను ఆల్రెడీ సెట్ చేసుకున్న ఫేస్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. డ్యామేజ్ కంట్రోల్ మీద ఎవరో దాడి చేస్తున్నారు, అది చూడటానికి స్కార్పియన్లా ఉన్నాడని. సో స్పైడర్ మ్యాన్ అక్కడికి వెళ్ళి స్కార్పియన్తో బీభత్సంగా ఫైట్ చేస్తాడు. స్కార్పియన్తో ఫైట్ చేస్తుంటే స్పైడర్ మ్యాన్ సెన్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి. ఫుల్ అగ్రెసివ్ అయిపోతాడు. స్కార్పియన్ని చితక్కొడతాడు. ఈ ఫైట్లో కొందరు పోలీసులు కూడా గాయపడతారు. సో దాన్ని ఎలాగైనా సరే ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పి బ్యానర్ దగ్గరికి వెళ్తాడు. బ్యానర్ హల్క్గా మారకుండా తన చేతికి గ్యామా రేస్ ని కంట్రోల్ చేసే ఇంక్యుబేటర్ పెట్టుకొని ఉంటాడు. అది ఎలా తయారు చేశాడనే ఒక థియరీని కనుక్కొని అదే థియరీ ప్రకారం యూనివర్సల్ చిప్ ని ఒకదాన్ని తయారు చేస్తాడు. అది ఎటువంటి సూపర్ పవర్స్ ఉన్నోళ్ళైనా పెట్టుకోవచ్చు. ఆ పవర్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి లేదా పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. అటువంటి దాన్ని ఒకదాన్ని ట్రై చేసి టెస్ట్ చేయడానికి వెళ్తాడు. కానీ అది ఫెయిల్ అయిపోయి వెబ్ షూటర్స్ అన్ని ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతే వాటి నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన స్పైడర్ మ్యాన్ ని ఒక తను చూసి, హే నువ్వు బాగున్నావు అంటే, యా నేను బాగున్నాను, ఒక చిన్న ట్రిక్ ట్రై చేస్తున్నా అంటే, ఏంటి నీలో ఉన్న రాక్షసుని పోగొట్టుకోవడానికే అని అంటాడు. అప్పుడు మనకు అర్థం అవుతుంది ఆ టెలిపోర్ట్ చేసే విలన్ స్పైడీతో మాట్లాడుతున్నాడు అని. తను స్పైడీ రూమ్ లో కూడా వెళ్తాడు. తన రూమ్ అంతా సోదా చేస్తే ఎంజే కోసం రాసిన లెటర్ కనబడుతుంది. ఓ ఎంజే అంటే నీకు అంత ఇష్టమా, నువ్వు నా దారికి అడ్డొచ్చావంటే తనని నీకు దక్కకుండా చేస్తా అని అంటాడు. నువ్వెప్పటికీ తనని చేరుకోలేవంటే చూస్తావా అని చెప్పి వేరే పర్సన్స్ లోంచి జంప్ చేసి ఎంజే దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. సో స్పైడర్ మ్యాన్ ఎంజే దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, నేను నిన్ను కాపాడాలి, నువ్వు నాతో రా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ అప్పటికే స్పైడర్ మ్యాన్ కి తెలియదు ఏంటంటే ఆల్రెడీ వాడు ఎంజే మైండ్ లోకి జంప్ చేసేసి ఉంటాడు. ఎమోషనల్ గా ఒక నాటకం ఆడతాడు. ఆల్రెడీ మన ఇద్దరికి పరిచయం ఉన్నట్టుంది, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ మమ్మల్ని పదే పదే కాపాడుతూనే ఉంటాడు. ఏదో 1-2 సార్లు జరిగితే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, కానీ 10-15 సార్లు జరిగితే అది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ కాదు. నిజం చెప్పు, మన ఇద్దరికి పరిచయం ఉందా అని అంటే అవును అని అంటాడు. నీ మెమొరీస్ అన్నీ ఏవో నా మైండ్లోంచి తీసేసినట్టున్నారు అని పీటర్ దగ్గరికి వెళ్ళి కిస్ చేస్తుంది. పీటర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తనకు నిజం తెలిసిందని. అండ్ తనని హక్ చేసుకుంటే, కమాన్ పీటర్, తనని గట్టిగా హక్ చేసుకో, తనని గట్టిగా పట్టుకో అని చెప్పి ఆ విలన్ మాట్లాడతాడు. సో స్పైడర్ మ్యాన్ కి అర్థం అయిపోతుంది వాడు మళ్ళీ వచ్చాడని. వాడు ఎంజేని ఆ పెద్ద బిల్డింగ్ నుంచి జంప్ చేస్తాడు. స్పైడర్ మ్యాన్ ఎలాగోలా తనని పట్టుకొని కాపాడతాడు, కానీ తనైతే స్పృహ కోల్పోతుంది. అండ్ వెంటనే ఆ విలన్ మళ్ళీ స్పైడర్ మ్యాన్ దగ్గరికి వస్తుంటే, నువ్వే గెలిచావులే, తన మీద మాత్రం దాడి చేయకు అని చెప్తాడు. నా దగ్గరికి వస్తే నేనేం చేస్తానో నీకు అర్థమైందిగా, ఇంకోసారి నా దారికి అడ్డు రాకు అని చెప్పి స్పైడర్ మ్యాన్ కి తన లెటర్ ఇచ్చేసి, ఈ లెటర్ చాలా బాగుంది కానీ చాలా పెయిన్ఫుల్ గా ఉంది అని చెప్పేసి వెళ్తుంది. అండ్ ఆ మెయిన్ విలన్ ని స్కాన్ చేస్తాడు. స్కాన్ చేస్తే తను ఒక అమ్మాయి జీన్ గ్రే అని తెలుస్తుంది. ఇంకా పీటర్ ఎంజేని సేఫ్ గా ఉంచాలని చెప్పి పనిషర్ రూమ్ కు అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ జీన్ గ్రేని కూడా ఫేస్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ లో ఇన్స్టాల్ చేస్తాడు. సో తను ఎప్పుడైనా కెమెరాకి చిక్కితే స్పైడర్ మ్యాన్ కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట, స్కార్పియన్ లాగా. సో ఆ రాత్రి పనిషర్ రూమ్ లో ఎంజే అండ్ పీటర్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అండ్ మాటల్లో పడి తన పాడైపోయిన చిప్ ని ఎంజే సరి చేస్తుంది. అది పెట్టుకున్నాక పీటర్ చాలా రిలాక్స్ గా, చాలా పీస్ఫుల్ గా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ ఎంజే, ఇది పెట్టుకున్నాక నాకు చాలా ఫ్రీగా ఉంది అని చెప్పి అండ్ 2-3 ఎక్స్ట్రా చిప్లు అయితే తీసుకుంటాడు. స్పైడర్ మ్యాన్ పనిషర్ తో మాట్లాడుతూ ఉంటే తన ఫేస్ డిటెక్షన్ కి జీన్ గ్రే దొరికిందని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. సో పనిషర్ కి తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్లేసరికి జీన్ గ్రే డ్యామేజ్ కంట్రోల్ ని సగం నాశనం చేసేసి ఉంటది. స్పైడర్ మ్యాన్ అక్కడికి వెళ్తే, ఏంటి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు, నువ్వు నా దారికి అడ్డొస్తే నీ గర్ల్ ఫ్రెండ్ ని నేనేం చేస్తానో చూపించా కదా అని అంటుంది. దానికి స్పైడర్ మ్యాన్, నువ్వు ఇప్పుడు తనని చేరుకోలేవు అండ్ ఆ వాల్ట్ ని చేరుకోలేవు అని అంటే, నేను చేరుకోలేనేమో అని చెప్పి బ్యానర్ చేతికున్న గామా రేస్ ఇంక్యుబేటర్ ని తన చేతిలోకి విసిరేస్తుంది. అప్పటికి మనకు అర్థం అవుతుంది బ్యానర్ హల్క్ గా మారిపోయాడని. ఒక్కసారిగా స్పైడర్ మ్యాన్ మీద దాడి చేస్తాడు. స్పైడర్ మ్యాన్ కి హల్క్ కి పెద్ద ఫైట్ జరుగుతుంది. అదే ఫైట్ లోనే పనిషర్ కూడా జాయిన్ అవుతాడు. నేను నిన్ను ఎంజేని చూసుకోమంటే నువ్వు మళ్ళీ తనను ఒంటరిగా వదిలేసి ఇక్కడికి వచ్చావని కోపడతాడు. దానికి పనిషర్, తనే నీకు హెల్ప్ చేయమని చెప్పి పంపించింది అని చెప్తే ఇద్దరు కలిసి హల్క్ ని ఒక ఆట ఆడుకుంటారు. స్పైడర్ మ్యాన్ అండ్ పనిషర్ ఇద్దరు కలిసి హల్క్ తో భారీ ఫైట్ చేస్తారు. అప్పుడు పనిషర్ ఒక బాంబ్ తీసుకొని
హల్క్ చేతిలోకేసి పేల్చేస్తాడు. వెంటనే ఆ భారీ పేలుడికి జీన్ గ్రే హల్క్ మైండ్ లో నుంచి రిటర్న్ అయిపోతుంది. అండ్ ఇంకోసారి తన మైండ్ లోకి జంప్ చేయాలని ట్రై చేస్తే హల్క్ తను జంప్ చేయలేకుండా గట్టిగా అరుస్తాడు. బ్రూజ్ గా మారిపోతాడు. హల్క్ సంగతి నేను చూసుకుంటా, జీన్ గ్రే సంగతి నువ్వు చూసుకో, ఎట్టి పరిస్థితుల్లో తనకు 35 మీటర్ల రేంజ్ లోకి వెళ్ళకు, ఆ రేంజ్ లోకి వెళ్తే తను నీ మైండ్ లోకి జంప్ చేస్తుంది అని చెప్తాడు. అండ్ స్పైడర్ మ్యాన్ బ్రూజ్ దగ్గరికి వెళ్తాడు. బ్రూజ్ బ్యానర్ జరిగిందంతా చూసి, హే స్పైడర్ మ్యాన్, ఇదంతా నేనే చేశానా, నా వల్లే జరిగిందా అంటే, లేదు తను మీ మైండ్ లోకి జంప్ చేసి ఇలా చేయించింది, మీ తప్పేం లేదు అని అంటుంది అని స్పైడర్ మ్యాన్ చెప్తాడు. దానికి బ్రూస్ బ్యానర్, నా ఇంక్యుబేటర్ ఎక్కడ, అది ఎక్కడో పడిపోయింది అని అంటే, పర్లేదు నా దగ్గర యూనివర్సల్ చిప్ ఒకటి ఉంది, ఇది పెట్టుకోండి, మీ మీద కూడా పనిచేస్తుంది అని చెప్పి తనకి ఇస్తాడు. బ్యానర్ అది పెట్టుకునే లోపే మళ్ళీ జీన్ గ్రే బ్యానర్ మైండ్ లోకి జంప్ చేసి తనని హల్క్ గా మార్చేస్తుంది. అండ్ పనిషర్ తన రేడియస్ లోకి రాగానే హల్క్ ను వదిలేసి పనిషర్ మైండ్ లోకి జంప్ చేస్తుంది. ఇంకా బ్యానర్ ఆల్రెడీ హల్క్ గా మారిపోయాడు కాబట్టి హల్క్ ఫుల్ అగ్రెసివ్ లో ఉంటాడు. స్పైడర్ మ్యాన్ మీద దాడి చేస్తాడు. వాళ్ళిద్దరికి ఫైట్ ఉంటదయ్యా, వేరే లెవెల్. అసలుకి కొట్టుకుంటారు. స్పైడర్ మ్యాన్ హల్క్ గా చిప్పు పెట్టడానికి ట్రై చేస్తాడు కానీ హల్క్ శరీరం చాలా మందంగా ఉంటది కదా, ఆ చిప్ అయితే పట్టదు. హల్క్ స్పైడర్ మ్యాన్ ని పట్టుకుని స్మాష్ పంచెస్ ఇస్తూ ఉంటే బ్యానర్, ఒక్కసారి చూడండి, నేను పీటర్ ని, మీ ఫ్రెండ్ ని అని చెప్తే హల్క్ ఒక్కసారి పీటర్ వైపు చూసి ఎదురుగా ఉన్న అద్దంలోకి చూసుకొని ఇంకా పీటర్ ని వదిలేసి అపార్ట్మెంట్ లోంచి కింద పడిపోతాడు. అంటే బిల్డింగ్ మీద జరుగుతూ ఉంటది అనమాట ఫైట్ అంతా. సో ఆ బిల్డింగ్ వదిలేసి కింద పడిపోతాడు. జీన్ గ్రే ఆల్రెడీ పనిషర్ మైండ్ లోకి దూరింది కాబట్టి హల్క్ కోసం తెచ్చిన బాంబ్స్ అన్ని తీసుకొని వెళ్లి ఆ డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ లో మెయిన్ లాక్ డోర్ కి ఆ గ్రెనేడ్స్ అన్ని ఫిక్స్ చేసి డోర్ ని పగలగొట్టేస్తుంది. అండ్ ఆ డోర్ పగలగొట్టేసరికి ఆ డ్యామేజ్ కంట్రోల్ చీఫ్ అండ్ కొందరు కమాండోస్ ఉంటారు. ఆ చీఫ్ మైండ్ లోకి జంప్ చేసే లోపే స్పైడర్ మ్యాన్ వచ్చి తన మెడ మీద ఆ చిప్ అయితే పెట్టేస్తాడు. సో తను పవర్స్ అన్ని కోల్పోతుంది. అండ్ వెంటనే ఆ చీఫ్ ఒక మత్ ఇంజెక్షన్ జీన్ గ్రేకి ఇస్తాడు. సో తను స్పృహ కోల్పోతూ స్పైడర్ మ్యాన్ కి సారా అనే ఒక పేరు చెప్తుంది. ఇంకా ఈ సిచ్యువేషన్ నుంచి అందరూ రిలాక్స్ అయిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ ఆ చీఫ్ దగ్గరికి వెళ్ళి తను స్పృహ కోల్పోయేటప్పుడు సారా అనే పేరు ఒకటి చెప్పింది, దాని గురించి మీకు ఏమైనా తెలుసా అని అంటే చీఫ్ దానికోసం, అవును తను ఒక్కసారిగా నా మైండ్ లోకి జంప్ చేయబోయింది, సారా అంటే మాతో పాటు పనిచేసిన ఒక ఆఫీసర్, తను ఇప్పుడు లేదు, చనిపోయింది అని చెప్తాడు. సో స్పైడర్ మ్యాన్ ఇంకా తిరిగి పనిషర్ రూమ్ కి వెళ్ళేసరికి అక్కడ ఎంజే, పీటర్ పార్కర్ ఎంజే కోసం రాసిన లెటర్స్ అయితే చూసి చదివి ఉంటుంది. ఎందుకు నువ్వు ఈ నిజాన్ని దాచావు, ఇది మాకు చెప్పిండాల్సింది కదా అని ఎంజే అంటుంది. దానికి స్పైడర్ మ్యాన్, నిన్ను చాలా సేఫ్ గా ఉంచాలనుకున్నాను, అందుకని నీకు చెప్పలేదు అంటే, ఏంటి 5 నిమిషాల్లో 5 సార్లు చావు నుంచి తప్పించుకున్నా, ఇదేనా సేఫ్టీ అని ఎంజే కోప్పడుతుంది. నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని నేను కోల్పోయాను, ఇంకా మిమ్మల్ని కూడా కోల్పోవడం ఇష్టం లేదు, అందుకని నేను మీకు ఈ నిజాన్ని చెప్పకుండా మీకు చాలా దూరంగా ఉన్నాను, నువ్వే నా సర్వస్వం, నువ్వంటే నాకు ప్రాణం, ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఎంజే, నేను నిన్ను ఇప్పుడు ప్రేమించట్లేదు, ఎందుకంటే నువ్వెవరో కూడా నాకు తెలీదు, నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పి బయలుదేరుతుంది. బట్ తన దగ్గర ఫోన్ లేదని చెప్పి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళాక పైకి వస్తావా, అక్కడ నెడ్ ఉన్నాడు, నిన్ను చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అంటే పైకి వెళ్తాడు. అక్కడ నెడ్ స్పైడర్ మ్యాన్ ని చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ కోసం స్పైడీ ట్రాకర్ పెట్టి మరీ వెతుకుతూ ఉంటాడు నెడ్. సో స్పైడర్ మ్యాన్ వచ్చాడని తన కోసం అని చెప్పి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఆ ఫుడ్ వచ్చిందని తీసుకోవడానికి వెళ్తే పీటర్ ఎంజేని చూసి, ఆ రోజు అపార్ట్మెంట్ మీద ఉన్నప్పుడు నేను నిన్ను కిస్ చేశాను, అది నువ్వనుకున్నా, తనని తెలీదు, ఐఎమ్ సారీ అని చెప్తాడు. పర్లేదు, నాకు అసలు ఏమాత్రం గుర్తులేదు అని ఎంజే చెప్తుంది. నిజంగానా, నిజంగానే నీకేం గుర్తులేదా అంటే, అవును, ఒక క్షణం ముందు నేను నా టేబుల్ దగ్గర ఉన్నాను, సడన్ గా నా మైండ్ లోకి ఏదో వచ్చినట్టు అనిపించింది, తర్వాత చూస్తే నేను కింద పడిపోతున్నాను అని చెప్తుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్, అంటే మన మైండ్ లోకి జంప్ చేస్తే మనకేమీ గుర్తుండదు అనమాట. అప్పుడు చీఫ్ నా మైండ్ లోకి జంప్ చేసి ఒకరి జ్ఞాపకాలను చూసింది అని చెప్పింది మాత్రం అబద్ధం అనమాట అని చెప్పి మళ్ళీ ఎలెనా అమ్మాయికి వీడియో కాల్ చేసి జరిగింది చెప్తాడు. సో ఈ సారా గురించి నీకేమైనా తెలుసా అంటే అప్పుడు తను చెప్తుంది, సారా అండ్ జీన్ గ్రే ఇద్దరు సిస్టర్స్. ఒక రోజు జీన్ గ్రేకి సారా ట్రైనింగ్ ఇస్తుంటుంది. అంటే మనుషుల మైండ్ లోకి ఎలా జంప్ చేయాలి, మన డిస్టెన్స్ లో లేని వాళ్ళని ఒకరి నుంచి ఒకరికి జంప్ చేస్తూ ఒక స్ట్రింగ్ ని ఫామ్ చేసి ఆ టార్గెట్ ని ఎలా రీచ్ అవ్వాలి అని ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. అలా ప్రాక్టీస్ చేస్తూ తన సిస్టర్ కి ఐస్ అంటే ఇష్టం అని తీసుకొని రావడానికి వెళ్తే అక్కడికి డ్యామేజ్ కంట్రోల్ ఆఫీసర్ చీఫ్ వచ్చి తనకు మత్ ఇంజెక్షన్ ఇచ్చి తన సిస్టర్ ని తీసుకెళ్తాడు. జీన్ గ్రే తనని కాపాడడానికి తన దగ్గరికి వెళ్తూ ఉంటే తనని చూస్తే ఆ చీఫ్ జీన్ గ్రేని కూడా పట్టుకుంటారని చెప్పి వాళ్ళ చెల్లెల మైండ్ లోకే వెళ్ళి తనని చాలా దూరం తీసుకెళ్తుంది. సో
తన సిస్టర్ కోసం జీన్ గ్రే ఈ డ్యామేజ్ కంట్రోల్ మీద అటాక్ చేస్తుంది అనమాట. అని నిజం తెలుసుకొని స్పైడర్ మ్యాన్ ఎలాగైనా సరే తనని కాపాడాలని స్పైడర్ మ్యాన్ అక్కడికి వెళ్తూ పనిషర్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు పనిషర్ ఏమో, చూడు కిడ్, తన పవర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో నీకు తెలుసు, తను ఏ రేంజ్ విధ్వంసం సృష్టించిందో నీకు తెలుసు, తను అక్కడ ఉండడమే మంచిది అని అంటే, లేదు తను సిస్టర్ కోసమే వచ్చింది, అన్యాయంగా పట్టించాం, తనని ఎలాగైనా విడిపించాలి అంటే, చూడు నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే నేను చేయాల్సిన పని నేను చేయాల్సి ఉంటుంది అని వార్న్ చేస్తాడు. కట్ చేస్తే ఆ చీఫ్ జీన్ గ్రేని చైర్ కట్టేసి తన పవర్ ని అబ్జర్వ్ చేసుకోవాలని తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ అదే ప్లేస్ లో తన సిస్టర్ ని కట్టేసి సేమ్ తన పవర్ ని కూడా లాక్కోవడానికి తనకి హై ప్రెజర్ బీమ్స్ తన మీద పాస్ చేసి తను జంప్ చేస్తున్నప్పుడు తన పవర్స్ అన్ని రికార్డ్ చేసుకొని క్యాప్చర్ చేయాలనుకుంటారు. కానీ ఆ ప్రాసెస్ లో తన సిస్టర్ చనిపోతుంది. చనిపోయే ముందు పైన గోడ మీద వి మ్యాక్స్ అని ఒక లెటర్ ఉంటది, అది చూసి ఉంటది. సో చివరిసారిగా మా సిస్టర్ ఉన్న ప్రదేశం ఇదే అన్నమాట అని చెప్పి జీన్ గ్రే ఫుల్ అగ్రెసివ్ అయిపోయి తన చుట్టూ ఉన్న గ్లాస్ డోర్స్ అన్ని బ్రేక్ చేసుకొని మొత్తం 1 కిలోమీటర్ వరకు అందరినీ ఫ్రీజ్ చేసి అందరి మైండ్ లోకి జంప్ చేసి అలా ఫ్రీజ్ చేసి పెట్టి ఉంటది. ఇంకా స్పైడర్ మ్యాన్ అయితే అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు ఇంకా జీన్ గ్రే స్పైడర్ మ్యాన్ చుట్టూ ఉన్న నింజాలని యాక్టివ్ లోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా తనతో మాట్లాడుతుంది, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని. అప్పుడు స్పైడర్ మ్యాన్, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అంటే, నన్ను పట్టించింది నువ్వే, మర్చిపోయావేమో అని అంటుంది. సారా గురించి నాకు మొత్తం తెలిసిపోయింది, నేను తప్పు చేశా, ఐఎమ్ సారీ అని అంటే, నువ్వు నిజంగా ఒక ఆడపిల్లని కాపాడడానికి వచ్చింటే ఇప్పటికే చాలా లేట్ చేశావు అని ఆ నింజాస్ అందరినీ స్పైడర్ మ్యాన్ మీదకి పంపిస్తుంది. నింజాస్ కి స్పైడర్ మ్యాన్ కి బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. ఆ ఫైట్ ఉంటది, బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. స్పైడర్ మ్యాన్ నింజాలందరినీ వెబ్ తో బంధిస్తున్నాడని చెప్పి ఇద్దరు కమాండోస్ ని యాక్టివ్ లోకి తెస్తే వాళ్ళిద్దరూ ఒక గన్ తీసుకుని స్పైడర్ మ్యాన్ మీదకి ఫైట్ చేస్తాడు. సో స్పైడర్ మ్యాన్ దాన్ని కంట్రోల్ చేయడానికి వెబ్ వేస్తే అదంతా వాటర్ లో అయిపోతుంది. ఏంటి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అనుకుంటాడు స్పైడర్ మ్యాన్. దానికి జీన్ గ్రే, నీ ఫ్రెండు నీ కోసం ఒక వెపన్ తయారు చేసి పెట్టాడు, స్పెషల్గా నీ కోసమే, నువ్వు ఎప్పుడైనా రెచ్చిపోతే నిన్ను కంట్రోల్లో పెట్టడానికి ఇది ఇలా తయారు చేశాడు అని ఆ చీఫ్ని తీసుకొని తనని ఎలాగైతే కట్టేశాడో అలా చైర్కి సంఖ్యలేసి బిగించేస్తుంది. ఇంకా స్పైడర్ మ్యాన్కి నింజాలకి బీభత్సమైన ఫైట్ జరుగుతుంటుంది. ఆ ఫైట్ లో స్పైడర్ మ్యాన్ 2 వెబ్ షూటర్స్ ని కోల్పోతాడు. అదే టైంలోనే పనిషర్ కాల్ చేస్తాడు. తన చుట్టూ ఉన్న 1 కిలోమీటర్ సరౌండింగ్ వరకు తను అందరినీ కంట్రోల్ చేస్తుంది, నువ్వు చేసేది ఏమైనా ఉంటే చాలా త్వరగా చేయని చెప్తాడు. కానీ ఇక్కడేమో స్పైడర్ మ్యాన్ బీభత్సంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. నేను దానికోసమే ట్రై చేస్తానా అని చెప్తే కాల్ కట్ అయిపోతుంది. ఇంకా జీన్ గ్రే మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మా సిస్టర్ని తీసుకొని వచ్చి వీళ్ళు టార్చర్ చేసి చంపారు, కేవలం తను అందరికంటే స్పెషల్ అయినందుకు మాత్రమే. నీకు నాకు ఈ భూమి మీద బతకడానికి అర్హత లేదు, ఎందుకంటే మనం ప్రత్యేకమైన వాళ్ళం. అయినా నీ ఫ్రెండ్స్ని కోల్పోయావు, ఆంట్ మేని కోల్పోయావు, నీ లైఫ్ని కోల్పోయావు, అయినా నువ్వు ఎందుకు ఇంకా నీతో నువ్వు లాయల్గా ఉన్నావు, నువ్వు పీటర్ పార్కర్ వా స్పైడర్ మ్యాన్ వా అని అంటుంది. అప్పటికే బీభత్సంగా ఫైట్ చేసి అలసిపోయిన స్పైడర్ మ్యాన్ తన వెనుకున్న చిప్ తీసేస్తాడు. అప్పుడు ఒక నింజా అటాక్ చేయడానికి వస్తే ఆర్గానిక్ వెబ్ చేసి ఆ కత్తిని ఆపేసి దాన్ని 2గా చీల్చి 2 నేనే అని చెప్తాడు. అండ్ అదే నింజాని అక్కడున్న కడ్డీలకి గుచ్చుకోవడానికి వెళ్తే వెబ్ వేసి ఆపేస్తాడు. వెంటనే బ్లాక్ అయిపోయిన తన కళ్ళు తిరిగి తెల్లగా అయిపోతాయి. అండ్ స్పైడర్ మ్యాన్ తన సూపర్ సెన్సెస్ అన్నిటినీ కంట్రోల్ చేసి ఆ పవర్స్ అన్నిటిని గెయిన్ చేసి డబుల్ పవర్స్ అన్ని తెచ్చుకుంటాడు. ఆ నింజాస్ అన్నిటిని 1 నిమిషంలో తుక్కుగా కొట్టేసి జీన్ గ్రే దగ్గరికి వెళ్తాడు. అక్కడేమో పనిషర్ జీన్ గ్రే ని చంపాలని ఒక గన్ అయితే రెడీ చేస్తూ ఉంటాడు. స్పైడర్ మ్యాన్ జీన్ గ్రే దగ్గరికి వెళ్తూ, నువ్వు నీ సిస్టర్ ని ఎంతగా ప్రేమించావో తెలుసు, తనని కోల్పోయి ఎంత బాధపడుతున్నావో తెలుసు, నువ్వు 1 అడుగు ముందుకేసినా ఇతన్ని చంపేస్తా, ఇతనితో పాటు అందరినీ చంపేస్తా అని అంటుంది. స్పైడర్ మ్యాన్ తనని చంపినంత మాత్రాన సారా తిరిగి రాదు కదా అని అంటే, స్పైడర్ మ్యాన్ ని కూడా ఫ్రీజ్ చేసేసి తన దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడు నీ మైండ్లో కూడా జంప్ చేయగలను అని చెప్తుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ జంప్ చేయి అంటే తన మైండ్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇది వరకు గుర్తుపెట్టుకోమని చెప్పిన కదా, ఆన్మే పీటర్ పార్కర్ సీన్ ఇక్కడ వస్తుంది. సో పీటర్ పార్కర్ బెడ్ మీద ఉంటాడు. ఆన్మే పీటర్ దగ్గరకు వచ్చి, ఒక విషయం చెప్పు, ఇప్పుడు నీ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని నా మాట వినకూడదు అనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ తన మైండ్ లో ఉన్న జీన్ గ్రే ని ఓవర్కమ్ చేసి పీటర్ ప్లేస్ లో జీన్ గ్రే ని కూర్చోబెడతాడు. ఆన్మే ఏం చెప్తుందంటే, పరిస్థితులు మారిపోవచ్చు, మనం ఊహించిన దానికంటే చాలా త్వరగా మారిపోవచ్చు అని అంటుంది. దానికి జీన్ గ్రే, అవును నాకు తెలుసు అని అంటే,
నీకు తెలుసని నేను అనుకోను. నువ్వు చాలా స్పెషల్ పర్సన్వి. నువ్వు చాలా స్పెషల్ పర్సన్వి కాబట్టి నీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఒంటరిగా కూడా ఉండాల్సి వస్తుంది. కేవలం నువ్వు స్పెషల్ పర్సన్ అయినందుకు కొందరు మనుషులు నీ పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించవచ్చు. కానీ నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమించే వాళ్ళు నీలో స్పెషల్ పవర్స్ ఉన్నాయని ప్రేమించరు, నిన్నుగానే ప్రేమిస్తారు. అదే నువ్వు గుర్తుంచుకోవాలి. ఇదే నీకున్న పెద్ద బాధ్యత, అది మాత్రం మర్చిపోకు అని చెప్పి జీన్ గ్రేని హక్ చేసుకుంటుంది. జీన్ గ్రే ఫుల్గా ఎమోషనల్ అయిపోతుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ వచ్చి తనతో మాట్లాడుతూ, మీ సిస్టర్ గురించి నేను చాలా బాధపడుతున్నాను అని అంటాడు. దానికి తను, మీ ఆత్మీయ గురించి బాధపడుతున్నాను అని అంటుంది. ఇక మీదట మనం ఒంటరిగా పని చేయాలనుకున్నా అది మన వల్ల కాదు. నేను అలా చేయడానికి ట్రై చేశాను, కానీ అది నా వల్ల కాదు అని అంటాడు. దానికి తనేమో, ఒకవేళ అలా చేయాలనుకున్నా నాకంటూ ఎవరున్నారు అని అంటుంది. అప్పుడు పీటర్, నీకోసం నేనున్నా కదా అని అంటాడు. సో తను ఎమోషనల్ అయిపోతుంది. అప్పుడే పీటర్ స్పైడీ సెన్స్కి ఏదో ప్రమాదం రాబోతుందని అర్థమవుతుంది. ఆ ప్రమాదం ఏంటంటే, పనిషర్ తనని చంపడానికి ఒక గన్ తీసుకొని వచ్చింటాడు కదా. సో ఆ గన్లోంచి ఫైర్ అయిన బుల్లెట్ వస్తూ ఉంటుంది. స్పైడర్ మ్యాన్ ఆ బుల్లెట్ జీన్ గ్రేకి తగలకుండా తను అడ్డుపడి జీన్ గ్రేని కాపాడతాడు. స్పైడర్ మ్యాన్కి బుల్లెట్ బలంగా తగిలి ఫుల్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సడన్గా నేల మీద పడిపోతాడు. అప్పుడు జీన్ గ్రే తనని చూస్తూ, స్పైడీ కమాన్ లే, నువ్వు లేవాలి, నువ్వు చనిపోకూడదు అని చెప్పి తన మైండ్లోకి జంప్ చేసి తన ప్రాణం పోకుండా కాపాడుతుంది. పనిషర్ అక్కడికి వచ్చి స్పైడర్ మ్యాన్ ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. తనకి కొంచెం బాగయ్యే వరకు జీన్ గ్రే తన మైండ్లోనే ఉండి తను కోలుకునే టయానికి తన మైండ్లోంచి వెళ్ళిపోతుంది. సో పనిషర్ స్పైడర్ మ్యాన్తో మాట్లాడుతూ, నేను నిన్ను చాలా తక్కువగా అంచనా వేశా, నువ్వు సామాన్యుడివి కాదు అని మాట్లాడుతూ ఉంటే స్పైడర్ మ్యాన్ జీన్ గ్రే గురించి అడుగుతాడు. తను ఇప్పుడు ఇక్కడ లేదు, తను సేఫ్ గానే ఉంది అని చెప్తాడు. స్పైడర్ మ్యాన్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి చూస్తే తన ఫ్యాన్స్ అందరూ బయట తను కోలుకోవాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. సో అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. మొత్తానికి స్పైడర్ మ్యాన్ అయితే క్యూర్ అయిపోయి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాడు. అండ్ తను ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నెట్ కనిపిస్తాడు. పీటర్ నెట్ దగ్గరికి వెళ్తే, హో నువ్వా, ఆ ఫ్లవర్ బాయ్ కదా అని అంటాడు. అంటే పార్టీలోకి వెళ్ళినప్పుడు ఫ్లవర్ బాయ్ అని పరిచయం చేసుకుని ఉంటాడు. అందుకు నెట్ అట్లా అంటాడు. ఇంకా తనేమో, లేదు కాదు, నా పేరు పీటర్ అని చెప్పి తనతో హ్యాండ్ షేక్ చేస్తాడు. వెంటనే నెట్కి, ఓ పీటర్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతటితో సినిమా ఎండ్ అయిపోద్ది.